అందరికీ నమస్కారం. మళ్ళీ పండించే వరే కాదు చాలా రకాలైనటువంటి బియ్యాల్ని పండిస్తారనేసి నాకు తెలిసింది. నేను ఇంట్లో నాన్న అడిగినప్పుడు చెప్పేవాళ్ళు. కొర్రలు, సామలు మనం కూడా అప్పట్లో పండించేవాళ్ళమని. వాళ్ళు చిన్నగున్నప్పుడు పండించారు గానీ, మేమొచ్చేసేసరికి అవేమీ లేవు. ఈ కొర్రల బియ్యంతో ఉపయోగాలు చెప్తాను. ముందుగా 100 గ్రాముల కొర్రలు తీసుకున్నప్పుడు అందులో 8 గ్రాముల పీచు పదార్థం, 12 గ్రాముల ప్రోటీన్ అనేది మన శరీరానికి అందుతుంది. ఇంకా చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బియ్యం ఉప్మా, ఇంకా పులిహోర, పొంగలి ఇలాంటివి చేసుకున్నప్పుడు వాళ్ళ బరువు తగ్గుతారు. పీచు పదార్థం వల్ల వాళ్ళకి మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకుండా కంట్రోల్‌గా కూడా ఉంటారు వాళ్ళు. ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి ఇంకా జబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి వన్స్ ఒకసారి డయాబెటీ వచ్చిందంటే చాలా కష్టం. కంట్రోల్ పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటివి తీసుకోవాలి. కొంతమందికి నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంకా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లు కూడా వస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ని నివారించవచ్చు. కణితులను పెరగనీయకుండా చేస్తాయి ఇందులో ఉండే గుణాలు. అంతేకాకుండా చిన్నపిల్లలకు జ్వరం వస్తూ ఉంటాది. జ్వరం వచ్చినప్పుడు ఈ కొర్రలను జావ లేదా ఉప్మా ఇలాంటివి చేసి పెట్టడం వల్ల కిచిడి కూడా చేయవచ్చు. ఇవన్నీ చేసి పిల్లలకి పెట్టడం వల్ల ఫిట్స్ రాకుండా వాళ్ళని కాపాడుకోవచ్చు. ఫిట్స్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. నరాలు బలహీనమైపోతాయి కాబట్టి జాగ్రత్త పడాలి. మీలో ఎంతమంది ఉప్మాలో చికెన్ కలుపుకొని తింటారో చెప్పండి. నాకైతే ఇష్టం. నేను కలుపుకొని తింటాను.